హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ బాయ్స్. రెగ్యులర్గా మనము 8 PM లైవ్ కాన్సెప్ట్ మీద ఒక 30 to 35 క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు కూడా 8 PM అయితే నైట్ 8 o'clock లైవ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మీద ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా మనకు ఒక 30 క్వశ్చన్స్ లేదంటే ఒక 35 క్వశ్చన్స్కి విత్ ఆప్షన్స్, విత్ 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే క్లాస్ వింటూ ఉన్నారో నేను ఆప్షన్ చెప్పకముందే మీరు ఆప్షన్స్ పెట్టి మీ యొక్క టాలెంట్ అనేది చెక్ చేసుకోండి బాయ్స్. అండ్ కైండ్లీ ఎవరైతే ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో కైండ్లీ ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్ చూడండి. దాదాపుగా ఒక 80 వీడియోస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద మంచి మంచి గన్ షాట్ క్వశ్చన్స్ మీద నేనైతే చేయడం జరిగింది. సో ఈ 80 వీడియోస్ మీరు విన్నా కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్లో పర్ఫెక్ట్గా 30కి కనీసం అంటే 20 అయితే నేను గ్యారంటీ అయితే ఇస్తాను బాయ్స్. సో వీళ్ళంతవరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి బాయ్స్. సో బాయ్స్, ఇక్కడ చూడండి, మనము 256 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ మా ప్రీవియస్ క్లాసెస్లో 255 క్వశ్చన్స్ వరకు చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకు 256th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మయోఫియా ఇస్ ద డిసీజ్ రిలేటెడ్ టు అని అడిగాడండి. సో మయోఫియా అనేది మనకు వచ్చేసి దేనికి సంబంధించిన డిసీజ్ అని అడగడం జరిగింది. ఇయర్సా, లేకపోతే ఐసా, లేకపోతే నోసా, లేకపోతే ఇంకా లంగ్సా అడిగాడు. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో వచ్చేసి మయోఫియా అనేది ఐస్కు సంబంధించిందండి. మయోఫియా, హైపర్మెట్రోఫియా, ఆస్టిగ్మాటిజము ఇలాంటివన్నీ ఐస్కి సంబంధించి, కంటికి సంబంధించిన డిసీజెస్ అన్నమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాస్కెంట్ అగ్రిమెంట్ వాజ్ మేడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడు. 1966లో మనకు తాస్కెంట్ అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ తాస్కెంట్ అగ్రిమెంట్ వచ్చేసి మనకు ఇండియా, పాకిస్తాన్ మధ్య ఒక ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం కోసం రష్యా ఏ కంట్రీలో జరుగుతుందంటే రష్యాలో జరుగుతుందండి. ఈ రష్యాలో వచ్చేసి మనకు లాల్ బహదూర్ శాస్త్రి మన ఇండియా సైడ్ నుంచి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అక్కడ అగ్రిమెంట్ అక్కడ వెళ్ళి అక్కడ మీటింగ్స్లోనే అతను ఏదో ఒక నైట్ టైంలో ఏదో ఫుడ్ తిన్న తర్వాత అక్కడే చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో అందుకు తాస్కెంట్ అగ్రిమెంట్ చాలా చాలా ఫేమస్ మన ఇండియాలో. సో నెక్స్ట్ వచ్చేసి షేర్ షా సూరి ఈజ్ నోన్ ఇన్ ద హిస్టరీ యాజ్. సో షేర్ షా సూరి అనేది సోషల్ రిఫార్మర్ లాంటి పోయేటా, లేకపోతే బ్రేవ్ సోల్జరా, లేకపోతే కరప్ట్ పర్సన్ అనేది అడగడం జరిగింది. సో యాక్చువల్లీ షేర్ షా సూరి మనం చెప్పుకోవచ్చు అనమాట, ఒక ఒక బ్రేవ్ సోల్జర్గా కూడా చెప్పుకోవచ్చు, ఒక సోషల్ రిఫార్మర్గా కూడా చెప్పుకోవచ్చు. సో బట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది మనము ఎగ్జాక్ట్గా చూస్ చేసుకోలేము బాయ్స్. సో ఈ ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టండి బాయ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్. సో ఆఫ్రికా, యూరోప్, ఏషియా అండ్ నన్ ఆఫ్ దిస్. సో లార్జెస్ట్ కాంటినెంట్ అని అడిగాడు వరల్డ్. సో ఏరియా వైజా, పాపులేషన్ వైజా అని అడగలేదు. బట్ ఏది అడిగినా కూడా మనకు ఏరియా వైజ్ అడిగినా, పాపులేషన్ వైజ్ అడిగినా కూడా ఏషియా ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో స్మాలెస్ట్ కాంటినెంట్ ఏంటి? ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. డార్క్ కాంటినెంట్ ఏంటి? ఆఫ్రికా అండి. ఆఫ్రికా వచ్చేసి డార్క్ కాంటినెంట్గా మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ విచ్ ఈస్ ద హయ్యెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్ అని అడిగాడు. ప్రపంచంలోనే అత్యధికమైన ఎత్తు ప్లేస్లో ఉండి పోరాడే బ్యాటిల్ ప్లేస్ ఏది అని అడగడం జరిగింది. సో సియాచిన్, కార్గిల్, మదిగా అండ్ నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే సియాచిన్ గ్లేషియర్ అని ఒకటి ఉంటుందండి. గ్లేషియర్ అంటే హిమనీ నదం. సో హిమనీ నదం అంటే ఏమీ లేదు, ఒక మంచు పర్వతం అన్నమాట. సో మంచు పర్వతము ఈ హిమనీ నదం, గ్లేషియర్ అంటే. సో సియాచిన్ గ్లేషియర్ అనేది ఒక దాదాపు 70 కిలోమీటర్ల దూరం వరకు వ్యాప్తి చెంది ఉంది. సో ఇది మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్లేస్లో యుద్ధం చేసే ప్లేస్ అనమాట సియాచిన్ గ్లేషియర్. మన ఇండియా, పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు 24 గంటలు ఈ మంచు పర్వతాల్లో పహారా కాస్తూనే ఉంటారనమాట. వేర్ ఇస్ ద ప్లేస్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ ది ఫేమస్ దాండీ మార్చ్ అడిగాడు. సో ఈ దాండీ మార్చ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే యాక్చువల్లీ వచ్చేసి సాబర్మతి అండి. అది మనకు అహ్మదాబాద్కు చాలా దగ్గరలో ఉంటుందండి సాబర్మతి. బట్ ఇక్కడ వచ్చేసి నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం నన్ ఆఫ్ దిస్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2012 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? యాక్చువల్లీ ఇక్కడ 2012 పక్కన పెట్టుకుంటే ఇది అడగడండి. 2012 కాస్త 2016 పెట్టుకోండి, ఆర్ అదర్వైజ్ 2020 చెప్పుకోండి, లేదంటే 2024 చెప్పుకోండి.
సో ఈ 3 ప్లేసెస్ 2016లో వచ్చేసి రియో డి జెనీరోలో, 2020లో వచ్చేసి మనకు టోక్యోలో, అండ్ 2024లో మనకు ఎక్కడ జరుగుతుందమ్మా, ఫ్రాన్స్లో జరుగుతుందన్నమాట. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో నేను మీకు లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఈ ఒలింపిక్స్ గురించి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్ట్గా చేయాల్సిందే బాయ్స్, అందరూ చేయాల్సిందే. నెక్స్ట్, గీతాంజలి ఈజ్ రిటర్న్ బై విచ్ ఆథర్ అని అడిగాడు. సో ఆబ్వియస్లీ గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూరే రాస్తాడు, అంతకంటే ఎక్కువ మనం చెప్పుకోకూడదు. సో హర్షవర్ధన్ హరివంశ్ రాయ్ బచ్చన్ అంటే మనకు అమితాబ్ బచ్చన్ యొక్క ఫాదర్ అండి హరివంశ్ రాయ్ బచ్చన్. మున్షి ప్రేమ్చంద్ వచ్చేసి కూలీ అనే ఒక పుస్తకం రాస్తాడు. జయదేవ్ వచ్చేసి గీతా గోవిందం అనే ఒక బుక్ రాస్తాడు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐఏఈసి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఆస్ట్రియా వియన్నాలో ఉంటుందండి. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వియన్నాలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ హాకీ అని అడిగాడు. సో ధ్యాన్ చంద్, కోర్స్ ధ్యాన్ చంద్ హాకీతో సంబంధించిన వాడే అనమాట. సో ధనరాజ్ పిల్లై కూడా హాకీకి సంబంధించిన, వీళ్ళంతా హాకీ లెజెండ్స్. దిలీప్ టిర్కీ అండ్ లియాండర్ పేస్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ లియాండర్ పేస్ టెన్నిస్కి సంబంధించిన వాడు అండి, లాన్ టెన్నిస్కి సంబంధించిన వాడు లియాండర్ పేస్. సో మిగిలిన ముగ్గురు హాకీకి సంబంధించిన ప్లేయర్స్ అనమాట. మినిమం ఏజ్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ లోక్సభలో ఎంపీగా ఎలక్ట్ అవ్వడానికి మనకు కావాల్సిన మినిమం అర్హత 25 ఇయర్స్ ఉంటుందండి. సర్పంచ్గా కావాలంటే 21 ఇయర్స్, ఓటు హక్కు కావాలంటే 18 ఇయర్స్ మనకు అవసరం అవుతాయండి. సో ఇక 30 ఇయర్స్ అంటే ఆ రాజ్యసభలో మెంబర్గా ఎలక్ట్ కావాలంటే 30 ఇయర్స్ కావాల్సి వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చి హూ ఇన్వెంటెడ్ మోటార్ కార్? ఫోర్డ్, ఆస్టిన్, రైట్ బ్రదర్స్ అండ్ బుష్వెల్. సో కోర్స్ మనకు ఫోర్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో మోటార్ కార్ ఫోర్డ్ అనే అతను ఇన్వెంట్ చేస్తాడు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి బాయ్స్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కు నేనే కరెక్ట్గా ఉంటానని చెప్పలేను. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఏది ప్రిపేర్ కాకుండా డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటాను అనమాట. సో సమ్ టైమ్స్ మధ్యలో ఏదో ఒక రేర్గా ఒక క్వశ్చన్ ఏదైనా మిస్ కావచ్చు. ఇన్ విచ్ ఫీల్డ్ డిడ్ మదర్ తెరీసా విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1979 అడిగాడు. సో మదర్ తెరీసా మనకు అందరికీ తెలిసింది, మదర్ తెరీసా ఈజ్ ఫేమస్ ఫర్ పీస్ అనమాట. సో సోషల్ వెల్ఫేర్ కోసం చాలా హెల్ప్ చేశారు ఆమె. సో పీస్, శాంతి కోసము ఆమెకు నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది 1979లో. నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత మదర్ తెరీసాకు మనకు భారతరత్న అవార్డు అయితే 1983 సంథింగ్ ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ మిజోరాం? సో ఇవన్నీ కామన్గా అడిగే క్వశ్చన్స్ అండి. మిజోరాం, ఐజ్వాల్ అదంతా మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో హూ అమంగ్ ది ఫాలోయింగ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ షిఫ్టెడ్ ఇండియాస్ క్యాపిటల్ ఫ్రమ్ కల్కటా టు ఢిల్లీ అని అడిగాడు 1911లో. సో ద మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది. సో లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్, లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్, లార్డ్ హార్డింజ్ అండ్ లార్డ్ క్యానింగ్. సో మీ ఆప్షన్ తెలియజేసుకోండి బాయ్స్. నా ఆప్షన్ వచ్చేసి లార్డ్ హార్డింజ్ అనమాట. లార్డ్ హార్డింజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1911లో మనకు ఈ కోల్కతా నుంచి ఢిల్లీకి అయితే క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. బుల్ ఫైటింగ్ ఆబ్వియస్లీ మనకు స్పెయిన్కు సంబంధించిన నేషనల్ స్పోర్ట్ అనమాట బుల్ ఫైట్. సో స్పెయిన్కి సంబంధించిన నేషనల్ స్పోర్ట్ చాలా సార్లు అడిగాడు అనమాట. ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ రైజ్ ది సప్లై ఆఫ్ మనీ ఏది అని అడుగుతారు అనమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మీలో చాలామందికి ఎకానమీ గురించి తెలియదండి. ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రైసెస్ రైజ్ కావడం. ఫర్ సపోజ్ మనకు ఒక కేజీ టమాటా 10 రూపాయలు ఉందనుకోండి, ఇది పెరిగి 15 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ సమ్టైమ్స్ 30 రూపీస్ కానీ ఇలా పెరగడాన్ని కామన్ హైక్ ఇన్ జనరల్ ప్రైస్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పెరగడాన్ని మనము ఎకనామిక్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ అని చెప్పుకుంటాం అనమాట. తగ్గడాన్ని డిఫ్లేషన్ అని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఇది ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ రైజ్. సో ఏదైనా ఒకటే, ది సప్లై ఆఫ్ మనీ ఏ విధంగా ఉంటుంది అని అడిగితే చూడండి, ఈ ఇన్ఫ్లేషన్ టైంలో మనీ సప్లై అనేది తగ్గించాలి. తగ్గించినప్పుడు ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎంత రేట్ అయినా పెట్టి కొనగలుగుతున్నారు. అదే ప్రజల దగ్గర డబ్బును మనం తగ్గించేసి మనం ఒక డబ్బు లిక్విడిటీ అంటారండి ఆ డబ్బును, ఆ
ఆ లిక్విడిటీ అనేది మన మార్కెట్లో తగ్గించేస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ మళ్ళీ డౌన్ అయిపోయి ఏదైతే తగ్గించే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, బ్యాంకు వాళ్ళు ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడము ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఆ వడ్డీ రేటు ఇవ్వడం వల్ల జనాలు ఖర్చు పెట్టేదానికంటే సేవింగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ ఖర్చు తగ్గించుకుంటారు. ఆటోమేటిక్గా ఖర్చు తగ్గింది అంటే కోర్స్ రేట్స్ ఇప్పుడు కిలో టమాటా కొనాల్సింది అరకిలోనే కొంటారు. సో అలా రేట్స్ అనేది మళ్ళీ తగ్గుతాయి అన్నమాట. అయితే ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రైస్ రైజ్ ది సప్లై ఆఫ్ మనీ ఏ విధంగా ఉంటుందంటే ఇది చాలా డిప్లొమాటిక్గా అడిగాడండి. ఈ ఇన్ఫ్లేషన్లో సప్లై ఆఫ్ మనీ వచ్చేసి మనకు జనరల్గా చెప్పాలంటే మనీ తగ్గాలి తగ్గాలి అంటే సప్లై ఆఫ్ మనీ అనేది మనకు ఆబ్వియస్లీ తగ్గాలి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ రూల్ మే బీ ఇంపోజ్డ్ ఆన్ ఏ స్టేట్ అని అడిగాడు. సో మనకు ఆర్టికల్ 356 అని ఒకటి ఉంటుందండి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 356 ఆర్టికల్ వల్ల దీని ద్వారా మనకు రాష్ట్రపతి ఏ స్టేట్లో అయినా సరే మనకు ఆ పర్టికులర్ స్టేట్లో పరిపాలన సరిగా జరగలేకున్నప్పుడు, లేకపోతే ఏ గవర్నమెంట్ అయినా నిలబడకపోయినప్పుడు, ఏదైనా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ స్టేట్కు అంటే ప్రజానీకానికి భంగం కలుగుతుందని తెలిసినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తాడు. డైరెక్ట్గా తన రూల్ కింద ఆ స్టేట్ అనేది తీసుకుంటాడు ఆర్టికల్ 356 కింద. ఆర్టికల్ 352 గురించి మనం మాట్లాడుకుంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ అండి. యుద్ధ సమయంలో కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద సాయుధ దళాలు అంటే ఇంటర్నల్గానే ఏదైనా సాయుధ దళాలు తిరుగుబాటు చేస్తే ఈ రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 352 ద్వారా విధించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి సంబంధించిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ డీజిల్ లోకోమోటివ్ వర్క్ సిచ్యువేటెడ్ అంటే నన్ అదర్ దాన్ మనకు వారణాసి అండి. శ్రీపెరంబదూర్, చిత్తరంజన్ ఇవన్నీ వచ్చేసి మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ అండి, రైల్ కోచ్ ఫ్యాక్టరీస్. సో ఝాన్సీ అనేది ఏది కాదండి, వారణాసి లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్ ఇంజన్స్ అనేది తయారు చేస్తుంది రైల్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హర్గోవింద్ ఖురానా వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ రీసెర్చ్ ఇన్ సో జెనెటిక్ కోడ్ ఎంబ్రియో హార్మోన్స్ ఏజింగ్. సో ఈ జెనెటిక్ కోడ్ సీక్వెన్సింగ్ మీద హర్గోవింద్ ఖురానాకు మనకు నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మెడిసిన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడిగాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంట్ మన మీద వేసే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్. సో గిఫ్ట్ ట్యాక్స్ కూడా డైరెక్ట్గా మన మీద వేసే ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్ కూడా మన మీద వేసే ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ అండి. సేల్స్ ట్యాక్స్ అనేది ఫస్ట్ దుకాణం అంటే ఎవరైతే దుకాణం వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద వేస్తారో దాని తర్వాత దుకాణం కూడా మన దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి అది ఇండైరెక్ట్ ట్యాక్స్గా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లేయర్ క్లోజెస్ట్ టు ద అర్త్. ఇది చాలా చాలా ఫేమస్ అండి. యాక్చువల్లీ మీరు ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, టెస్మై అని గుర్తుపెట్టుకోండి, TSMI టెస్మై. సో ట్రోపో స్ట్రాటో మెసో ఐనో ఎక్సో. సో ట్రోపో స్ట్రాటో మెసో ఐనో ఎక్సో. క్లోజెస్ట్ టు ద అర్త్ లేయర్ అంటే ట్రోపో, ఫార్దెస్ట్ టు ద అర్త్ లేయర్ అంటే అర్త్ వచ్చేసి ఎక్సో అని కూడా చెప్పుకోవచ్చు. మిడిల్ అంటే మెసో అని చెప్పుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఈ షార్ట్ కట్ పెట్టుకోవడం వల్ల మీకు గుర్తుంటుందండి. ఓజోన్ లేయర్ వచ్చేసి మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఆఫ్ మెర్క్యూరీని అడిగాడు. సో కన్ఫ్యూజ్ చేయాల్సిన విషయం ఏంటంటే మెర్క్యూరీకి ఎలాంటి శాటిలైట్స్ ఉండవండి, 0. సో సూర్యునికి అత్యధికమైన దగ్గరగా ఉన్న ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో మెర్క్యూరీ అండ్ వీనస్, ఈ రెండింటికి శాటిలైట్స్ అంటే ఏవైతే గ్రహాలు ఉన్నాయో ప్లానెట్స్ ఉన్నాయో ఈ రెండింటికి శాటిలైట్స్ అయితే ఉండవండి, నో శాటిలైట్స్, 0. సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వాస్ ద పీరియడ్ ఆఫ్ రెయిన్ ఆఫ్ ఎంపరర్ అక్బర్, అశోక్ నాట్ అక్బర్. సో అశోకుడు ఎప్పుడు వస్తాడంటే 273 నుంచి 236 BC వరకు అప్రాక్సిమేట్గా అండి. ఇతను యాక్చువల్గా 232 BC వరకు ఉంటాడు. సో అప్రాక్సిమేట్గా ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. చాయిస్ అమ్మ చాలా డల్గా నడుస్తుంది క్లాసు. కైండ్లీ మీరు మీ టాలెంట్ అని తెలియజేసుకోవడం కోసమే డైలీ నేను రెగ్యులర్గా ఇలాంటి క్లాసెస్ అనేది చేస్తూ ఉన్నాను. సో కైండ్లీ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఈ ఛానల్ గురించి. అండ్ షేర్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియచేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకునే విధంగా చేయండి బాయ్స్. స్పెషల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాటి ద్వారా మీకు స్పెషల్గా నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను. ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఫిజికల్గా మనకు హాకింపేట కావచ్చు, తెలంగాణ కావచ్చు, సెలెక్ట్ అయ్యి మనకు నా గైడెన్స్ కావాలి అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి అమ్మా, నేను ఖచ్చితంగా అందులో జాయిన్ చేస్తాను. బట్ మీ పర్టికులర్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఎందులో సెలెక్ట్ అయ్యారు,
ఏ ఊరు ఎట్లా ఏమి అనేసి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది బాయ్స్. అండ్ ఛానల్ అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండమ్మా కైండ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ యుఎన్ఓ వాజ్ ఫౌండ్? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ 1945లో అక్టోబర్ 24th ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఈ అక్టోబర్ 24th ఇస్ ద యునైటెడ్ నేషన్స్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇమ్మీడియట్లీ మనకు వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ యుఎన్ఓ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతకంటే ముందు వచ్చేసి మనకేది ఉంది అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక సంస్థ ఉండేది. కానీ అది మన రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోవడంతో అది కాస్త డిస్మాంటిల్ అయిపోయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో బిషప్ డెస్మండ్ టుటు కెన్ బి మ్యాచ్డ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అని అడిగాడండి. సో లిటరేచర్, సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ అండ్ ఫిల్మ్స్. ఈ ఒక్క క్వశ్చన్ మీకు ఆప్షన్ వదిలిపెడుతున్నానండి. ఇది ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చేసి చూపించండి. ఏది కరెక్ట్ ఆప్షనో మీరే తెలియచేయండి బాయ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ నోన్ యాజ్ ది కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అనగానే మనకు థాయిలాండ్ గుర్తుకు రావాల్సిందండి. ఈ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అనమాట థాయిలాండ్. జపాన్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ రైజింగ్ సన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మన ఇండోనేషియా కంట్రీలో జావా ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. జావా ఐలాండ్, సుమత్రా ఐలాండ్స్ అని మన ఇండోనేషియా కంట్రీలోనే ఉంటాయి. ఆస్ట్రేలియా వచ్చేసి స్మాలెస్ట్ కాంటినెంట్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. హూ ఈస్ ద స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇది ఓల్డ్ క్వశ్చన్ అండి, బట్ ప్రస్తుతానికి ఎవరు అనేది దీని యొక్క ఆన్సర్ అయితే మీరు తెలియచేయండి. స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ ఎవరో నాకు తెలియచేయండి బాయ్స్ చాటింగ్ సెక్షన్లో. అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ది రాజ్యసభ ఈజ్ డిజాల్వ్ వన్స్ ఇన్ 2 years, డిజాల్వ్ ఎవ్రీ 5 years అండ్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్, నన్ ఆఫ్ దీస్. సో యాక్చువల్లీ వచ్చేసి రాజ్యసభ వచ్చేసి డిజాల్వ్ కాదండి. రాజ్యసభ డిజాల్వ్ కాదు. యాక్చువల్లీ ఒక పర్మనెంట్ బాడీగానే చెప్పుకోవచ్చు అనమాట. సో అది డిజాల్వ్ కాదు. సో ఇక్కడ 284 అంటే ఒక 30 క్వశ్చన్స్ అయితే నేను మీకు చేయడం అయితే జరిగింది. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్, ది మౌంటైన్ రేంజ్ ఇన్ యూరోప్ ఈజ్ హిమాలయస్, యాండీస్, రాకీ అండ్ ఆల్ప్స్ అని అడిగాడు. ఆల్ప్స్ వచ్చేసి మనకు యూరోప్లో ఉన్న మౌంటైన్ రేంజెస్ అని చెప్పుకోవచ్చు. హిమాలయస్ వచ్చేసి మన ఏషియాలో ఉంటుంది. యాండీస్ వచ్చేసి మనకు సౌత్ అమెరికాలో ఉంటుంది. రాకీ వచ్చేసి నార్త్ అమెరికాలో ఉంటుంది బాయ్స్. సో ఇందుకు 30 క్వశ్చన్స్ అయితే అవ్వడం జరిగింది. సో కైండ్లీ షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబర్స్ని పెంచండి. మీరు కూడా సబ్స్క్రైబర్స్ని పెంచి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేసే విషయంలో మీరు కూడా ఒక భాగం అవ్వండి అనేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను బాయ్స్. ఓకే బాయ్స్, నెక్స్ట్ మళ్ళీ ఒక 30 క్వశ్చన్స్తో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.